ఎస్. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు అనగా 15/6/2024 నేను అనగా ఎంకాం రెడ్డప్పనాయుడు అయిన నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో రిటైర్డ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం తిరుపతి కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 72 సంవత్సరాలు. నేను గత 5 సంవత్సరాలుగా గత పరిపాలన గురించి ఎంతో ఆవేదన పడినాను. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆకాంక్షతో నేను గత 5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు ఇచ్చిన అన్ని పిలుపులు, క్యాండిల్ వెలిగించడం కానీ, గంట కొట్టడం కానీ, లేదంటే చేతులకు బేడీలు వేసుకోవడం కానీ అన్నీ కూడా నేను నిర్వర్తించి వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మని ప్రార్థించాను. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలనకు వచ్చి రాష్ట్రాన్ని సర్వతోభివృద్ధికి చేకూర్చాలని నేను ప్రార్థించాను. నిన్న నేను 14/6/2024 శ్రీ పద్మావతమ్మ వారి దేవాలయంలో శ్రీ రఘురామకృష్ణరాజు ఎక్స్-ఎంపీ ప్రెసిడెంట్ ఉండి ఎమ్మెల్యే గారితో కలిసి నేను దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాను. ఈరోజు 15/6/2024 తిరుమలకు వచ్చి నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నాను. స్వామిని ప్రార్థించాను. చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలుగా ఉండాలని, అదేవిధంగా మా ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పులవర్తి నాని గారు కూడా గత 10 ఏళ్ళుగా ఎంతో పోరాడుతూ ఉంటే నేను ఆవేదన చెంది వారు కూడా ఈసారి తప్పనిసరిగా విజయం సాధించాలని నేను స్వామిని మొక్కున్నాను. వారు కూడా మొక్కున్నారు కాబట్టి వారికి కూడా రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ప్రార్థిస్తున్నాను. నా కోరిక నెరవేర్చిన దానికి శ్రీ పద్మావతమ్మ వారికి, వెంకటేశ్వర స్వామికి పదే నమస్కరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ శుభం, అందరికీ శుభం, అందరికీ శుభం.